హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా ఈరోజు వంట అయితే ఏమేం చేసామో చూద్దాం రండి. చిక్కుడుకాయ, టమోటా కర్రీ అండి. చిక్కుడుకాయలని శుభ్రంగా కడిగేసి ముక్కలు కోసి పెట్టుకున్నాను. టమోటాలని, ఉల్లిపాయలని, తాలింపుని అన్నీ ముందుగానే సర్ది పెట్టేసుకున్నాను. ఒక చిన్న కుక్కర్‌లో అయితే స్టవ్ మీద పెట్టేసి ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసి ఇలా బాగా మగ్గించాలి. అవి మగ్గుతుండగానే ఇంకా చిక్కుడుకాయలన్నీ కడిగి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా! ఆ చిక్కుడుకాయలన్నిటిని వేసి మరి కాస్త మగ్గపెట్టాను. అవి మగ్గిన తర్వాత టమోటా ముక్కలను కూడా వేసేసాను. ఆ టమోటా ముక్కలు వేసిన తర్వాత ఉప్పు వేసాను. ఆ ఉప్పు వేసిన వాటర్ అంతా వచ్చే వరకు మగ్గించి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అది వేసిన తర్వాత ఇంకా పసుపు, కొంచెం కారము వేసాను. దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్‌తో బయట హోటల్ నుంచి వచ్చిన టేస్టు మరి కాస్త మన ఫంక్షన్‌లో కూడా చిక్కుడుకాయ టమాటా వేస్తారు కదా! ఆ టేస్ట్ అయితే వస్తుంది. అవి అలా మగ్గుతుండగా ఇంకా చట్నీ కోసమైతే పచ్చిమిరపకాయలు, శనగపప్పు, జీలకర్ర, ఈ ఎల్లుల్లిపాయ, కరివేపాకు ముందుగా వేపించి ఆ తర్వాత అవి తీసేసి దాంట్లో మరి కాస్త ఆయిల్ వేసి కొత్తిమీర, టమోటాలు వేసాను. ఇది కొత్తిమీర పెద్ద కట్టలో సగం కొత్తిమీర, 4 టమోటాలు వేసాను. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మగ్గించాలి. దీంట్లో కొంచెం చింతపండు, ఉప్పు, కొంచెం బెల్లము వేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పెడదాము. కూర అయితే వాటర్ అయితే దాని అంతటా అలాగే వచ్చింది. ఈ వాటర్ ఎగిరిపోయే వరకు బాగా మగ్గించొచ్చు. లేదా ఒక విజిల్, 2 విజిల్లు రానిస్తే వెంటనే కావాల్సినప్పుడు బాగా మగ్గిపోతుంది. లాస్ట్‌లో ఒక చిన్న గ్లాసుడు పాలు వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి. ఈ లోపలైతే రైస్ కడిగి పెట్టేశాను. రైస్ అయితే వేడిగా ఉడికిపోయింది. ఇంకా కొత్తిమీరనైతే పచ్చడినైతే మిక్సీ వేసేసాను. దీన్ని తాలింపు వేసుకుంటే మరి కాస్త టేస్ట్ పెరుగుతుంది. కానీ నాకు టైం లేదు. అందుకని ఇలా మిక్సీలో పెట్టింది అలా ఉంచేసాను. రసం కూడా పెట్టాను పిల్లల కోసం. కొంచెం రసం ఉంటే బాగుంటుంది కదా అని రసం పెట్టాను. ఇంకా అయితే పెరుగు ఇవాళ తోడేయలేదు. ఇంకా చిక్కుడుకాయ టమోటా కర్రీతో వేడివేడిగా రైస్‌తో ముందుగా టమోటా, కొత్తిమీర పచ్చడిలో కాస్త ఆవు నెయ్యి అండి ఇది. ఆవు నెయ్యి రైస్‌లో వేడి నెయ్యిలో వేయగానే కరిగిపోతుందని ఇంక వేడి చేసి తీసుకురాలేదు. అలానే వేసేసుకున్నాను. బయటికెళ్ళాలి అనే ఉద్దేశంతో కొంచెం వేడిగానే తింటున్నాను. అయినా నాకు ఎప్పుడు వేడిగా తినడమే ఇష్టము. ఇంకా వేడి వేడి రైస్‌తో ఆ కొత్తిమీర పచ్చడి తింటే భలే టేస్ట్ ఉందండి. ఈ సీజన్‌లో కొత్తిమీర ఎక్కువ వస్తుంది కదా! అందరూ ఏదో వారానికి 1, 2 సార్లు ఈ పచ్చడి చేసుకోవచ్చు. ఈ పాలతోని అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసనతో ఈ చిక్కుడుకాయ అయితే భలే టేస్ట్ ఉందండి. చిక్కుడుకాయలు వట్టినే తినాలనిపిస్తుంది. ఈ సీజన్‌లో ఈ కూరగాయలే ఎక్కువ వస్తాయి కదా! సీజన్ వారీ కూరగాయలు ఏ టైంలో వచ్చాయి అవి ఫ్రెష్‌గా తింటే భలే టేస్ట్ ఉంటుంది. కాయగూరలు కొనుక్కున్న 4, 5 రోజులకి వండినప్పుడు తెచ్చుకున్న వెంటనే వండినప్పుడు టేస్ట్ మారుతుంది. కానీ ఎప్పటికప్పుడు ఫ్రెష్ కాయగూరలు వండుకుంటేనే మనకు ఆరోగ్యంగా ఉంటుంది. కూర అయితే ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు దగ్గరగంట ఎగరబెట్టాలి. ఇది దోస, రోటీలోకి దేనికైనా బాగుంటుందండి. మళ్ళీ మంచి టేస్ట్ ఉందండి. ఇవాల్టికి ఇదేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.